ప్లీజ్ కూర్చోండి 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 ప్లీజ్. రాజకీయం అంటే గతంలో అసలు సొసైటీలో నీళ్ళే లేనట్టుగా, తెలంగాణలో నీళ్ళే ఎవరు తాగనట్టుగా, మేము నీళ్ళే చూడలేనట్టుగా మాట్లాడకండి. కాకపోతే ఊరూరు కనెక్షన్స్ ఉన్నాయి, ఎక్కువ ఇల్లు కనెక్షన్ కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఊర్లో నీళ్లు ఉండడం ఇంపార్టెంట్ ఉండేది. మారుతున్నటువంటి జీవన శైలికి అనుగుణంగా ఈ రోజు మీరు వచ్చిన తర్వాతనే పబ్లిక్ మంచినీళ్ళు తాగుతున్నారంటే మరి మీరు చిన్నప్పటి నుంచి మంచినీళ్ళు తాగెదిగినరా ఇంకేం తాగేది నాకు తెలియదు. అదే అధికారులు ఉన్నారు, అదే కృపాకర్ రెడ్డి గారు ఉన్నారు. మొన్నటి దాకా ఆమెనే స్మితా సబర్వాల్ గారే ఉండే ఒక 3-6 నెలల దాకా కూడా. మేము అధికారులను కూడా లాస్ట్ ఇయర్ ఎవరిని మార్చలేదు సార్. మా వాళ్ళు ఎప్పటికప్పుడు ఫీల్డ్కి వెళ్ళి విజిట్ చేసి మేము 3 monthsకి ఒకసారి మీటింగ్స్ పెట్టుకొని రివ్యూ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి అట్లాంటి గతంలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ములుగుని మీరు ఇచ్చిర్రు, మాకు పాకాల చెరువు దగ్గరున్నా కూడా పాలేరు నుంచి నీళ్ళు ఇచ్చిర్రు. దాంతో అక్కడ నీళ్లు లేకపోతే ఇంటి ముంగట మాకు పాకాల కొత్తగూడానికి చెరువుల నీళ్ళు ఉన్నా కూడా మాకు నీళ్ళు తీసుకోలేని సిచ్యువేషన్. కాబట్టి ఇప్పుడు పెడుతున్నాం లక్నవరం చెరువు ఉంటుంది, రామప్ప చెరువు ఉంటుంది, కానీ ఎక్కడి నుంచో మీరు ఇవ్వడంతో అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి అవన్నీ కూడా మేము సరి చేస్తా ఉన్నాం. ఈవెన్ సిద్దిపేటకు కూడా 3 కోట్లు ఇచ్చినాం. సిద్దిపేటకు కూడా మీరు అన్ని సక్రమంగా ఇచ్చినాక సిద్దిపేటకు కూడా మేము 3 కోట్లు ఇచ్చినాం. సిద్దిపేటకు కూడా 3,40,00,000 ఇచ్చినాం. ఇప్పుడు గజ్వేలు జనగాం వాటికి 210 కోట్లు ఇచ్చినాం. ఊట్నూరుకు 60 కోట్లు ఇచ్చినాం. ఇట్లా ఇంకా ఇస్తూనే ఉన్నాము. మెయింటెనెన్స్ కోసం గత ప్రభుత్వము 460 కోట్లు బకాయిలు పెట్టింది సార్. అవి కూడా మేము నిర్వహించడానికి ముందుకు తీసుకెళ్తాను. మెయింటెనెన్స్ నడుస్తుంది. సరే ఎక్కడైనా సడన్గా ఒక పైప్ ఎక్కడైనా తెగిపోవచ్చు, వెంటనే 5 గంటలకు లేచి అధికారులు చూసుకుంటా ఉన్నారు. అదే అధికారులు మీరు పెట్టినటువంటి అధికారులే ఉన్నారు, ఇంకా తీసేయాలి. కృపాకర్ రెడ్డి గారిని అట్లనే ఉంచినాం మేము. ఎందుకంటే మీ గవర్నమెంట్లో ఉన్నాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే ఉన్నాడు. అంటే మీరు అట్లున్నారనే ఇచ్చిరా, మీరు అట్లాంటి వాళ్ళనే పెట్టిరా అంటున్నా. ఏం మాట్లాడతారు సార్? మీరు దాదాపుగా 5-10 years మీరు నడిపించుకొని ఇవాళ మా రంగానే పడమంటే పడుకుంటారు, కూడుకుస్తామా, ఇది అన్న మాటలేనా? పద్ధతేనా అది? ఆయన మీరే ఇచ్చారు కదా, మీరు ఇచ్చిన అధికారే ఉన్నాడు, ఆయననే చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఎక్కడన్నా నీళ్ళకు రాకుంటే మేము వెంటనే తెల్లారి వెరిఫై చేసుకొని ఆడ ఎందుకు రావట్లేదు ఏందని క్లియర్ చేసుకుంటాను. పెద్దగా ఇబ్బంది లేదు సార్. కాకపోతే ఇంకా కొత్త ప్రాజెక్టులను తీసుకురాబోతున్నాం. లాంగ్ నుంచి ఇప్పుడు ఎక్కడి నుంచో దూరం నుంచి కాకుండా లోకల్ సిస్టాన్ని కూడా డెవలప్ చేసుకొని అక్కడికక్కడ సిస్టాన్ని అదే కనెక్టివిటీ అంటే ఇవ్వడం కోసం కూడా మేము ప్రణాళిక చేసుకోవడం జరిగింది. ఇట్లా పడమంటే పడుకుంటారు కోసం అది తప్పు. ఆయన మీ హయాంలోనే మీరే పెట్టిర్రు, ఆయననే కంటిన్యూ అవుతుంది. ఆ మాటను వెనక్కి తీసుకోవాలని కోరుతాము. అన్పార్లమెంటరీ వర్డ్స్ ఎవరు వాడినా వాటిని తొలగిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4138 మహేష్ కుమార్ గౌడ్ గారు, జీవన్ రెడ్డి గారు. ఇప్పుడు ది క్వశ్చన్. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఇంటెల్, వెల్స్ ఫార్గో, ఫేస్బుక్, పెప్సికో, డిబిఎస్, మాస్ మ్యూచువల్, గోల్డ్మెన్ సాచ్, మైక్రోన్, ఫెడెక్స్ వంటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇప్పటికే తన కార్యకలాపాలను హైదరాబాద్లో ప్రారంభించాయి. హైదరాబాద్లో 200 పైచిలుకు జీసీసీస్ ఉన్నాయి అధ్యక్ష. గత సంవత్సర కాలంలో మరి మ్యారియట్, ఫెడెక్స్, అమెజాన్, సిగ్నా మొదలైనవి వాటితో పాటు కొన్ని తెలంగాణలో కొత్త జీసీసీలు ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్లో సి ప్రశ్నకు జవాబు అధ్యక్ష. హైదరాబాద్లో 200 పైబడ జీసీసీలతో పాటు మరిన్ని జీసీసీలను రాష్ట్రాన్ని ఆహ్వానించడానికి నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. గ్లోబల్ జీసీసీ సంప్రదింపులు జరపడానికి ప్రభుత్వం చాలా కార్యక్రమాలను, అవుట్రీచ్ కార్యక్రమాలను చేపడుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరవుతున్న యుఎస్ ప్రతినిధులను, మన ఈవెంట్లు మొదలైన వాటిలో వారిని ఆహ్వానించడం వంటివి హైదరాబాద్లో ఉన్న
అనుకూలతను తెలియజేయడానికి అట్టి ఈవెంట్లను నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్గా ప్రస్తుతం ఉన్నాయి, ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాం. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి గౌరవ పరిశ్రమ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు ఏదైతుందో వారికి ఉన్నటువంటి ఒక అనుభవంతో ప్రత్యేకంగా చొరవ తీసుకొని దావోస్ ఇట్లా విదేశాల పర్యటనతో పాటుగా రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు సాఫ్ట్వేర్ వృద్ధికి ఏదైతుందో వారు చేపడుతున్న ఒక చర్యలు మనం గమనిస్తున్నాం అధ్యక్ష. మన రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు ఒక 10 లక్షల మంది ఐటీ సాఫ్ట్వేర్ నిపుణులు ఇక్కడ ఉండి ఉంటారు. వారితో పాటుగా ఎవరి ఇయర్ దాదాపు ఒక 1,00,000 వరకు ఏదైతుందో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ నూతనంగా యాడ్ అవుతున్నారు. ఇప్పుడు వీరందరికీ ఏదైతుందో మన ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాల కల్పన ఒక అంశం, ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాల కల్పన తోడు స్వయం ఉపాధి అనేది ప్రధానం. ఈ స్వయం ఉపాధికి సంబంధించి మనం ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఉన్నటువంటి ఒక స్కోప్ ఏదైతుందో పరిశ్రమల ద్వారా సాఫ్ట్వేర్ రంగం ద్వారానే మనకు ప్రధానం చెప్పక తప్పదంటారు అధ్యక్ష. నేను ఇవాళ వీరు ఈ సంవత్సర కాలంలో మన రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు లేక పరిశ్రమల పెట్టుబడులు ఏ మేరకు మనం ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది, ఏ మేరకు మనం వచ్చే అవకాశం ఉన్నది, అట్లాగే ఏ మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశం పొందబోతున్నాం. ఆ వివరాలు ఏది ఇస్తుందో మీ ద్వారా గౌరవ మంత్రి గారు సభకు తెలియజేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. వీటితో పాటు ఏది ఇస్తుందో కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం కాకుండా వీళ్ళ జిల్లాలో కూడా ఈ సాఫ్ట్వేర్ విస్తృతపరచాలి. ఇప్పుడు మీకు కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ ఎవరివేర్ మనం జిల్లా కేంద్రాలకు ఏది ఇస్తుందో దీన్ని విస్తరింప చేయగలిగినట్టయితే స్థానికంగా మనకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అట్లాగే ఈ పరిశ్రమలు సాఫ్ట్వేర్ రంగంతో పాటుగా వీళ్ళ మధ్య చిన్న తరగతి పరిశ్రమలు కూడా ప్రధానం అధ్యక్ష చెప్పంటున్నాం. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ను కూడా మనం ప్రోత్సహించడానికి వీళ్ళు ఏవైతే రాయితీలు మీరు ఇవాళ ఈ పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసే అటువంటి ఒక కంపెనీస్కు కల్పిస్తున్నారో స్థలాలే కానీ, ఎలక్ట్రిసిటీ సబ్సిడీసే కానీ, వాటర్ సబ్సిడీస్ కానీ, ట్యాక్స్ సబ్సిడీ ఇన్సెంటివ్స్ కానీ ఇవేదైతుందో కల్పిస్తున్నారో చిన్న పరిశ్రమలకు కూడా అవి కల్పించగలిగినట్లయితే మనం చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తే స్థానికంగా మనకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారిని ఆ విధంగా కూడా దృష్టి కేంద్రీకరించాలని చెప్పంటూ నేను ఈ గ్లోబల్ సామర్థ్య కేంద్రానికి సంబంధించి మీరు ఐ బిలీవ్ ఇట్ ఇస్ ఆన్ 3rd అక్టోబర్ సమావేశం నిర్వహింపచేసి ఇక్కడ దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా కూడా ఏది అవుతుందో మీరు పరిశ్రమలో ముందుకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. దయచేసి ఇవాళ మనకు ఈ సంవత్సర కాలంలో మనం ఏ మేరకు పెట్టుబడులు పొందటానికి మనకు అవకాశం లభించింది, ప్రోత్సాహం అంటే ఏ మేరకు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసుకోబోతున్నాం కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఆనరబుల్ మినిస్టర్ నేను పిలుస్తాను. వారు చెప్పిన తర్వాత మీది ఉంది క్వశ్చన్, దీంట్లో పేరుంది. అధ్యక్ష, పెద్దలు సీనియర్ శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు ఈరోజు ప్రధానంగా ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్కి సంబంధించిన అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా గత ప్రభుత్వం